అయ్యా చంద్రబాబు నాయుడు గారు, విశాఖపట్నం జిల్లా మీకు చాలా చేసింది, మీకు మీ పార్టీకి చాలా చేసింది ఇదే విశాఖపట్నం జిల్లా. కానీ మీరు విశాఖపట్నం జిల్లాకు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం జిల్లాకు ఏమి ఇచ్చాడో తెలుసా? అవినీతి ఇచ్చాడు. ఇదే విశాఖపట్నం జిల్లాకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలుసా? దోచుకునే దానికి మాకు పర్మిషన్ ఇచ్చారు విశాఖపట్నం జిల్లా వాళ్ళని చెప్పి దోచుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఇటువంటి అన్యాయమైన కార్యక్రమం దగ్గర ఉండి ఒక ముఖ్యమంత్రి చేయిస్తూ ఉంటే, మామూలుగా ఒక ముఖ్యమంత్రి అంటే ఎవరికైనా కూడా భయం ఉంటుంది. మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి కలెక్టర్ల వరకు అందరికీ కూడా ముఖ్యమంత్రి అంటే భయం. ఎందుకనంటే ముఖ్యమంత్రికి తెలిస్తే ముఖ్యమంత్రి తాట తీస్తాడని, ముఖ్యమంత్రికి తెలిస్తే ముఖ్యమంత్రి ఈ అధికారులను జైల్లో పెట్టిస్తాడు అన్యాయం చేస్తే అన్న భయం. కానీ ఇవాళ మన పరిస్థితి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎలా ఉంది అని అంటే, కాపాడవలసిన ఇదే చంద్రబాబు నాయుడు గారే దగ్గర ఉండి ఒక మాఫియాగా తయారై మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి అధికారుల దగ్గర నుంచి ముఖ్యమంత్రిగా తానే ఉండి పద్ధతి ప్రకారం మాఫియాగా తయారై దోచుకొని తింటా ఉంటే నిజంగా ఏం చేయాలనో కూడా అర్థం కాని పరిస్థితిలో మనం అంతా కూడా ఉన్నాం. మామూలుగా అయితే మన పొరుగు దేశం ఎవరైనా వచ్చి మన భూములను కబ్జా చేసే కార్యక్రమం ఎవరైనా చేస్తే మన దేశంలో ఉన్న మన వాళ్ళమంతా కూడా ఏం చేస్తాం? యుద్ధం చేస్తాం, మన భూములను కాపాడుకునే కార్యక్రమం చేస్తాం. కానీ ఇక్కడ మన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే దగ్గర ఉండి మన భూములను లాక్కునే కార్యక్రమం చేస్తూ ఉంటే మనం ఏం చేయాలి? మనమంతా ఏం చేయాలి? వీళ్ళని ఏం చేయాలి? గట్టిగా రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, వీళ్ళను బంగాళాఖాతంలో కలపాలి అని చెప్పి గట్టిగా రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఇవాళ మీ అందరికీ నేను ఒక్కటైతే చెప్తా ఉన్నా, ఒక్క భరోసా మీ అందరికీ ఇస్తా ఉన్నా, పోరాడదాం. ఒక అంగుళం కూడా పేదవాడికి నష్టం జరగకుండా గట్టిగా మీ తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది, గట్టిగా మీ తరపున పోరాడతాం. మీ అందరికీ నేను ఇంకొకటి కూడా గట్టిగా మాటిస్తూ ఉన్నా, పొరపాటున మనం ఎంత పోరాటం చేసినా కూడా పొరపాటున కూడా మనం ఏదైనా కూడా సక్సెస్ఫుల్ కాలేకపోతే మాత్రం ఎవడూ బాధపడకండి. కారణం ఏంటంటే వీళ్ళ పాలన జరిగేది మరో సంవత్సరం అంతకన్నా ఎక్కువ లేదని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. ఆ తర్వాత వచ్చేది మనందరి పరిపాలన అని చెప్పి మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. ఆ తర్వాత వీళ్ళు తిన్నది కక్కిస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. ప్రతి అంగుళం కూడా ప్రతి పేదవాడికి మళ్ళా వెనక్కిచ్చే కార్యక్రమం చేస్తామని కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. మీ అందరికీ కూడా ఈ మేరకు గట్టిగా హామీ ఇస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అన్ని రకాలుగా తోడుగా నీడగా నిలబడుతుందని చెప్పి మరొక్కసారి చెప్తూ, మీ పోరాటాల్లో అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా గట్టిగా హామీ ఇస్తూ, కడుపు నిండా బాధున్నా కూడా ఎండ ఇంత తీవ్రంగా ఉన్నా కూడా చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తున్నందుకు పేరు పేరున మరొక్కసారి ప్రతి అక్కకు చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి స్నేహితుడికి చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా.